Hello everyone, this is day 10 weight loss workout with me for beginners. సో తెలుసు కదా స్టార్టింగ్ విత్ వార్మప్. సో నెక్ రొటేషన్తో స్టార్ట్ చేయాలి. సో మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని స్లోగా ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయాలి. స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 స్లోగా 7 7 8 8 9 9 10 10. ఓకే, ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేసాం. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్ 360 డిగ్రీస్ రొటేట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ హిప్ రొటేషన్స్ చేసేటప్పుడు లెగ్స్ దగ్గరికి పెట్టుకోవాలి. స్లోగా ఈచ్ సైడ్ 10 10 రెపిటేషన్స్ చేయాలి. స్టార్టింగ్ విత్ వన్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ అనదర్ సైడ్ స్లోగా చేయండి. 1 ఇన్ కేస్ మీకు లెగ్స్ ఇలా స్టిఫ్గా పెట్టడం ఇబ్బంది అయితే కనుక అట్లా నీస్ కొంచెం బెండ్ చేసుకొని కూడా చేయొచ్చు. 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో ఇట్లా డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని లెగ్ని 90 డిగ్రీస్లో ప్లేస్ చేసి స్లోగా మూవ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. సో వార్మప్ అయిపోయింది. సో మీరు వార్మప్ అయితే స్కిప్ చేయకూడదు, ఎందుకంటే వార్మప్ స్కిప్ చేస్తే మీ బాడీ రెస్ట్లో ఉన్న తర్వాత వర్కౌట్ చేస్తే మీకు పెయిన్స్ వచ్చేస్తాయి, జాయింట్స్ అవి, నెక్స్ట్ మజిల్స్ అవి ఇంజూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు స్టార్టింగ్ విత్ సింగిల్ లెగ్ రైజ్. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాం స్టార్టింగ్లో, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం సింగిల్ లెగ్ రైజ్ ఎక్సర్సైజ్. సో ఈరోజు అన్నీ కూడా మనం చేసేవి బెల్లీ ఎక్సర్సైజెస్. సో యాక్చువల్లీ ఈ వర్కౌట్ అనేది ఇట్లా సింగిల్ లెగ్ స్లోగా లిఫ్ట్ చేసి మళ్ళీ ఇలా డ్రాప్ చేస్తాం, మళ్ళీ ఆల్టర్నేట్, అలా ఈచ్ లెగ్ 10 10 రెపిటేషన్స్ చేస్తాం. ఇన్ కేస్ మీకు కష్టంగా అనిపిస్తే కనుక ఒక టవల్ తీసుకోండి, టవల్ కానీ బ్యాండ్ కానీ మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది తీసుకొని ఇట్లా లెగ్కి టై చేసి స్లోగా 1 2 3 4 5. మ్యాక్సిమం లెగ్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి, హ్యాండ్స్ లైట్గా సపోర్ట్ తీసుకోండి. 6 7 8
9, 10. నెక్స్ట్ మళ్ళీ ఆల్టర్నేట్ లెగ్ సేమ్ అలాగే ఆల్టర్నేట్ లెగ్కి టవల్ని ఇట్లా టై చేసి 1, 2, 3, 4, 5, 6. లెగ్ని పూర్తిగా రెస్ట్ చేయకుండా మళ్ళీ ఇట్లా పైకి లిఫ్ట్ చేయండి. 7, 8, 9, 10. ఓకే, ఒక సెట్ అయింది. ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేసాం. సో వన్ సెట్లో బోత్ సైడ్స్ కలిపి 20 రెపిటేషన్స్ చేసాం. సో సెట్కి మధ్య మనం గ్యాప్ తీసుకుంటాం కదా, 45 seconds to 1 minute తీసుకోండి. మీరు బిగినర్ అయి ఉంటే కనుక, నేను 30 seconds తీసుకుంటున్నానని మీరు 30 seconds తీసుకోవద్దు. 45 seconds to 60 seconds తీసుకోండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను. ఇది డే 10 వర్కౌట్ చేస్తున్నాం మనం ఈరోజు. సో మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక డే 1 నుంచి స్టార్ట్ చేయండి. మీరు బిగినర్ అయి ఉంటే కనుక డే 1 నుంచి స్టార్ట్ చేసుకోండి. ఓకే, లైట్గా వాటర్ సిప్ చేయండి, ఎందుకంటే మనం ఇప్పుడు అబ్డామినల్ వర్కౌట్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ తాగితే అబ్డామినల్ పెయిన్ వస్తుంది. లైట్గా సిప్ చేయండి వాటర్. అటు ఇటు వాక్ చేయండి. వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఫస్ట్ వేరియేషన్ సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. సెకండ్ సెట్. సో ఇప్పుడు నేను టవల్ యూజ్ చేయట్లేదు. మీరు కనుక మీకు కష్టంగా అనిపిస్తే టవల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. టవల్ కానీ బ్యాండ్ కానీ ఏదైనా మీ కంఫర్ట్. స్టార్ట్. 1, 2. ఇలా చేయాలి యాక్చువల్లీ, కానీ మీకు బిగినర్ కష్టంగా అనిపిస్తే లెగ్స్ కిందకి రెస్ట్ చేసి హెడ్ కిందకి రెస్ట్ చేసి స్లోగా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు ఇట్లా పడుకున్నప్పుడు మీ లోయర్ బ్యాక్ని కంప్లీట్గా రెస్ట్ చేయండి. లేదంటే మీరు ఇట్లా పైకి లిఫ్ట్ చేసి కిందకి డ్రాప్ చేసినప్పుడు మీ లోయర్ బ్యాక్ మజిల్స్ మీద పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, 2 sets అయినాయి. 1 వేరియేషన్లో 2 sets అయినాయి. సో మళ్ళీ సెట్కి మధ్య మనం గ్యాప్ తీసుకుంటాం కదా, అట్లానే 45 seconds to 60 seconds గ్యాప్ తీసుకోండి. నేను 30 seconds తీసుకుంటున్నానని మీరు కూడా 30 seconds కాదు. అటు ఇటు వాక్ చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చేసిన ఎక్సర్సైజ్ మేజర్గా మీకు మీ అబ్డామిన్ మజిల్స్ కానీ మీ హ్యామ్స్ట్రింగ్స్ కానీ ఇవన్నీ బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు డైరెక్ట్గా యాప్స్ వర్కౌట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా చేయకూడదు. ఇలాంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు స్లోగా స్టార్ట్ చేయాలి. లైట్గా వాటర్ సిప్ చేయండి. లైట్గా సిప్ చేయండి, ఎక్కువ కాదు. సో అటు ఇటు వాక్ చేయండి. సో ఒక వేరియేషన్ చేసాం. ఒక వేరియేషన్లో 2 sets కంప్లీట్ అయినాయి. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ వచ్చి సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్స్. మనం ఇట్లా సీలింగ్ వైపు ఫేస్ చేసి సింగిల్ లెగ్ చేస్తాం. ఇప్పుడు అలాగే సైడ్ చేస్తాం. సైడ్ లయింగ్
లెగ్ లిఫ్ట్స్. సో మీరు పొజిషన్ మీకు కంఫర్ట్, హ్యాండ్ ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా పెట్టుకోవచ్చు, కానీ లెగ్స్ ఇట్లా స్ట్రైట్గా ఉంచి సింగిల్ లెగ్ లిఫ్ట్ చేయాలి. సో ఇది మీకు L4 L5 ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, బ్యాక్ పెయిన్ ఏమైనా ఉన్నా బాగా హెల్ప్ అవుతుంది. స్టార్ట్. 1 2 3. మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి లెగ్. 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ఆల్టర్నేట్ లెగ్. సేమ్ 1 2 3 4 5 6. స్లోగా కిందకి దింపినప్పుడు స్లోగా డ్రాప్ చేయాలి. 7 8 9 10. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఈ లోవర్ బ్యాక్ మజిల్స్ ఏమైనా స్టిఫ్ అయిపోయినా, బ్యాక్ పెయిన్ ఏమైనా ఉన్నా, మీకు L4 L5 ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేసాం. సెట్కి మధ్య బ్రేక్ తీసుకుంటున్నాం. 45 seconds to 1 minute బ్రేక్ అయితే తీసుకోండి. ఇన్ కేస్ మీకు 10 రెపిటేషన్స్ చేయడం కష్టంగా అనిపిస్తే ఓన్లీ 8 రెపిటేషన్స్ మాత్రమే చేయండి. మీరు బిగినర్ అయ్యండి, ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేయడానికి కష్టంగా ఉంటే అట్లీస్ట్ మినిమం 8 రెపిటేషన్స్ అయినా చేయాలి. సో మీ లెగ్ని మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. స్లోగా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ ఫామ్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో అటు ఇటు వాక్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ సిప్ చేయొచ్చు. హైడ్రేటెడ్గా ఉండండి, వాటర్ బాగా తీసుకోండి. హైడ్రేషన్ లెవెల్ మెయింటైన్ చేస్తే మీకు మజిల్స్ అనేవి పట్టకుండా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెట్. సేమ్ ఎక్సర్సైజ్, సెకండ్ సెట్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈచ్ ఒక సైడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్టర్నేట్ సైడ్ చేస్తున్నాం. సో ఆల్టర్నేట్ సైడ్, రైట్ సైడ్, సేమ్ ఎక్సర్సైజ్, ఆల్టర్నేట్ సైడ్ 10 repetitions. Start. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో అట్లా ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు ఈ L4 L5 కానీ బ్యాక్ పెయిన్స్ కానీ ఇవేమైనా ఉంటే కూడా మీకు రెడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఈచ్ లెగ్ 10 repetitions చేసాం. మనం చేసింది సెకండ్ వేరియేషన్, సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్స్. ఓకే, సో ఫస్ట్ మనం సింగిల్ లెగ్ రైజ్ చేసాం, సెకండ్ సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ చేస్తాం. సో ఇప్పుడు చేసే థర్డ్ వేరియేషన్ బాగుంటుంది, కొత్త ఎక్సర్సైజ్, కొంచెం కష్టంగా ఉంటుంది. సో జాగ్రత్తగా ట్రైన్ చేయండి, జాగ్రత్తగా చూడండి వీడియో.
సో అటు ఇటు వాక్ చేయండి, లైట్గా వాటర్ సిప్ చేయండి, 45 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీకు ఏమైనా బ్యాక్ పెయిన్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నీ పెయిన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను మీకు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ మీకు చెప్తాను. సో ఇప్పుడు థర్డ్ వేరియేషన్లో మనం చేయబోయే ఎక్సర్సైజ్ ప్రోన్ లెగ్ ఎక్స్టెన్షన్. ప్రోన్ లెగ్ ఎక్స్టెన్షన్ అంటే ఇట్లా బోర్డ్లో పడుకొని ఈచ్ లెగ్ స్లోగా ఇట్లా వెనక్కి పైకి లిఫ్ట్ చేయాలి. 1. సో ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు మీ గ్లూట్స్ ఇన్వాల్వ్ చేయాలన్నమాట. 1. ఆల్టర్నేట్ చేసినా పర్లేదు, ఇండివిజువల్ చేసినా పర్లేదు. 2, 3, 4, 5. మీరు ఇట్లా లెగ్ స్ట్రైట్గా లిఫ్ట్ చేయలేకపోతే ఇట్లా బెండ్ చేసైనా లిఫ్ట్ చేయండి. ఓకే, ఇలాగా 6. ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. 6, 7, 8, 9, 10. సో ఎక్సర్సైజ్ కొంచెం కష్టంగా ఉంటుంది, స్లోగా ప్రాక్టీస్ చేయండి. 10 రెపిటేషన్స్ చేయలేకపోతే కనుక ఓన్లీ 8 రెపిటేషన్స్ మాత్రమే చేయండి. సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. సో మధ్యలో బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. సో 45 సెకండ్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో ఇలా వాక్ చేయడం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు ఈ లోవర్ బ్యాక్ మజిల్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. మీ గ్లూట్స్ ఏదైతే ఉందో ఆ గ్లూట్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, మన బాడీలో 3 కోర్ మజిల్స్ ఉంటాయి: అబ్డామినల్ మజిల్స్, లోవర్ బ్యాక్ మజిల్స్ అండ్ గ్లూట్ మజిల్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మజిల్స్, అండ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మజిల్స్ అనమాట. ఇవి మీరు డైలీ చేసే యాక్టివిటీలో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సేమ్ రిపీట్. థర్డ్ వేరియేషన్, సెకండ్ సెట్. దీన్ని ప్రోన్ లెగ్ ఎక్స్టెన్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఇట్లా మీరు కంఫర్టబుల్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు స్లోగా. మీరు బిగినర్ అయితే కనుక 8 రెపిటేషన్స్ చేయండి. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చేయబోయేది కూల్ డౌన్లో స్ట్రెచెస్ అనమాట. సో మనం మోస్ట్లీ ఈరోజు లోవర్ బ్యాక్ అండ్ అబ్డామిన్ని ట్రైన్ చేసాం. సో అందుకని మనం ఫస్ట్ చేయబోయే స్ట్రెచ్ ఏంటి, చైల్డ్ పోజ్ మొబిలిటీ. సో ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని మీ అప్పర్ బాడీని ఇట్లా ఫార్వర్డ్ మూవ్ చేయండి.
ఇలా ఒక 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. మీ బ్యాక్ అనేది స్ట్రెచ్ అవుతుంది. మీ హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. ఫైవ్, 4, 3, 2, 1. ఓకే. నెక్స్ట్ ఇట్లానే హ్యాండ్స్ ఇట్లా ప్లేస్ చేసుకొని మీరు ఇన్ కేస్ ఈ ఎక్సర్సైజ్ ఈ స్ట్రెచ్ కానీ చేయలేకపోతే ఈ కోబ్రా పోజ్ చేయండి. లెగ్స్ ఇట్లా పాస్ చేసి వెనక్కి మూవ్ చేసి హ్యాండ్స్ని చెస్ట్కి ప్యారలల్గా పెట్టుకొని అప్పర్ బాడీని మూవ్ చేయండి. ఇలా ఒక 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. 5, 4, 3, 2, 1. ఇన్ కేస్ ఈ రెండు ఎక్సర్సైజ్ ఈ రెండు స్ట్రెచెస్ మీరు చేయలేకపోతే కనుక మీరు నుంచొని కూడా చేయొచ్చు. అబ్డామిన్ ఇప్పుడు మన గ్లూట్స్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇట్లా లెగ్ లిఫ్ట్ చేసి ఇట్లా ఒక 10 సెకండ్స్. 5, 4, 3, 2, 1. సో ఇప్పుడు ఈ గ్లూట్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. మీరు కావాలంటే ఇట్లా వాల్కి జారబడి కూడా సపోర్ట్ తీసుకొని కూడా స్ట్రెచ్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. సో డే 10 వర్కౌట్ కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.